క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఒక్కసారి ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలనే ధ్యానిద్దాం. అక్కడ రాయబడిన వాక్యం ఏమనగా, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఈ సంగతి ధ్యానించినప్పుడు కయీను అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? మరి కయీను సేద్యము చేయువాడని, పొలము పంటలో కొంత తీసుకుని వచ్చాడని రాయబడి ఉంది. అంతేగాని అతను తెచ్చిన పంట సరైనది కాదని కానీ, పుచ్చిపోయిందనో, పురుగు పట్టిందనో, లేకుంటే పేలకంకులు తెచ్చినాడనో అలాగే రాయబడలేదు. పరిశుద్ధాత్మదేవుడు ఏది వ్రాసినారో, ఏది మనకు వ్రాసి ఇచ్చినారో దాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానిద్దాం. ప్రియులారా, గమనించినట్లయితే దేవుడైన యెహోవా కయీనును లక్ష్య పెట్టలేదు, అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కనుక కయీనును లక్ష్య పెట్టినప్పుడు అర్పణం ఎలా లక్ష్య పెట్టగలరు? ఇది ఇక్కడ మనం వేసుకోవలసిన ప్రశ్న. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారంటే, నువ్వు బలిపీఠం దగ్గరికి కూడా నీ అర్పణ తెచ్చినప్పుడు కూడా, దగ్గరగా వచ్చినాక కూడా, నీ సహోదరుని మీద నీకు ఏదైనా విరోధం కానీ ఉన్నట్లు జ్ఞాపకం వస్తే, నీ అర్పణం ఎంత విలువైనదైనా పర్వాలేదు, అక్కడ వదిలేసేయి, వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధానపడు అన్నారు. కయీను విషయానికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ముందుకు సాగినట్లయితే, చదువుతూ వెళ్ళినట్లయితే, ఒక చక్కని మాట 4వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, అతడు తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. అదేంటండి, అన్నదమ్ములు మాట్లాడుకోరా? అన్న తమ్ముడితో, తమ్ముడు అన్నతో మాట్లాడరా? తప్పకుండా మాట్లాడుకుంటారు. మరి ఎందుకు మాట్లాడాను అని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించి, అంత మాత్రమే కాదు, వ్రాయ తగని మాటలేవో మాట్లాడినాడు గనక ఆ మాటలు ఏంటో, వారి సంభాషణ ఏంటో లిఖించబడలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, కయీను తన సహోదరుని విషయమై ఎలాంటి మరి ప్రేమ సమాధానం కలిగి ఉన్నాడు అనేది మనకు అక్కడే అర్థమైపోతుంది. అంతకంటే ముందుగానే 5వ వచనం చూసినప్పుడు అక్కడ రాయబడ్డ సంగతి చూస్తే, అతడు మహాకోపిష్టిగా ఉన్నాడు. అతని హృదయము కోపముతో, ద్వేషముతో నిండిందిగా ఉన్నది. దేవుడైన యెహోవా అతన్ని అన్నారు, నువ్వు సరైన మనస్సు లేకుండా, నీ క్రియ సరిలేదప్పుడు నీ అర్పణం ఎలాగ లక్ష్య పెట్టబడుతుంది అని కూడా అడిగారు. అంతేకాదు, నీ వాకిట పాపం ఉంటుంది, నువ్వు బయటకు అడుగు పెట్టేవంటే పాపము నిన్ను ఏలుకుంటుంది అని చెప్పారు. లెక్క చేయలేదు. ఒక్కసారి తమ్ముడైన హేబేలుతో మాట్లాడినాడు, అతని మీద పడి చంపివేసినాడు. ప్రియులారా, ఇప్పుడు గమనించాలి, అర్పణములో లోపమా, కయీనులో లోపమా? అర్పణములో లోపమా, కయీనులో లోపమా? జ్ఞాపకం చేసినట్లయితే దేవుడు అర్పణను లక్ష్య పెట్టలేదు, దానికంటే ముందుగా కయీనునే లక్ష్య పెట్టలేదు. ప్రభువైన యెహోవా అడిగాడు, కయీను ఎందుకు తొందరపడ్డావు? ఏం చేశావు నీ తమ్ముని విషయం అన్నప్పుడు, నేను కావలివాడనా? ప్రభుతోనే మాట్లాడుతున్నాడు అలాగా, నేను కావలివాడనా అన్నాడు. నీవు కావలివాడవు కాదు, కానీ నీ తమ్ముని రక్తము, నీ ఒలికించిన నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మారిపెడతా ఉన్నది. జాగ్రత్త సుమ, చాలా పెద్ద శిక్షకు పాత్రుడు నువ్వు. దేశదిమ్మరివైపోతావు. ఒక చోట నీ యొక్క జీవితం ఉండదు, దేశదిమ్మరివైపోతావు. అంత మాత్రమే కాదు,
ఈ నేల నీ వలన శపించబడి నీకు ఎన్నటికీ సమృద్ధి అయిన శ్రేష్టమైన పంటనివ్వదు. ప్రియులారా, కయ్యను అంటాడు, నన్ను ఎవడు కనుకుంటే వాడు చంపేస్తే నా జీవితం ముగిసిపోద్ది, నీ శాపం నాకు ఎంతకాలం ఉంటుంది అంటాడు. ప్రభు అంటాడు, నేను ఎవడు చంపకుండా ఉండులాగున నీకు ఒక గుర్తు వేస్తున్నా అన్నాడు. నీ మరణ శాసనము నువ్వు రాసుకోవటానికి లేదు. ఇక బ్రతుకు బ్రతికేందుకు, ఇక నేను చస్తా అనుకుంటావేమో. నేను చేసే ప్రయత్నం ప్రభు చిత్తం లేకుండా ప్రభు అనుమతిస్తే, ప్రభు నేను వదిలేస్తే నువ్వేమన్నా నీ ప్రయత్నం సఫలం అవుతుందేమో. కానీ ఆయన గనక వద్దు అనుకుంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి బ్రతుకుతావు. జ్ఞాపకం పెట్టుకో. కయ్యను మరణాన్ని కయ్యని చేతికి ఇవ్వలేదు. నన్ను కనుగొని వాడేవడం నన్ను చంపుతాడు అన్నాడు. అంతేకాదు, అతను అంటాడు, ఈ దేశ దిబ్బరగా నేను బ్రతికే కంటే చస్తే మంచిది కదా. ప్రియుడా, నీ హృదయం సరిగ్గా ఉందా? నీ మనస్సు సరిగ్గా ఉందా? నీ సహోదరులతో, సహోదరులతో, బంధువులతో నీ ప్రేమ సమాధానం ఉందా? ఎన్ని ఉంది? ఇటు విషయాలన్నింటిలో నువ్వు ఆత్మీయ స్థితిని ఎలా కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నావు? ఎలాంటి స్థితిని కలిగి ఉండి నువ్వు దేవునికి అర్పణలు ఇస్తున్నావు? లేకుంటే నీకు దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతున్నావు? జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినా నీకు గుర్తింపు లేదు. నువ్వు ఎంత విలువైన బహుమతులు లేదా శ్రేష్టమైన పదార్థములు తీసుకెళ్ళి ప్రభు ముందు పెట్టినా ఆయన లక్ష్య పెట్టాడు. అర్పణని లక్ష్య పెట్టాడు అంటే నీ ఆరాధన, నీ ప్రార్థన కూడా అంగీకరించబడదు. ఒకసారి కయ్యనుని బట్టి ప్రభు నా జీవితం ఎలాగున్నది? ప్రతి ఒక్కరితో నేను సమాధానం కలిగి జీవిస్తున్నానా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇది అవసరమై ఉన్నది. అదేమంటే వారు సరిగా లేకపోతే నేనెందుకు ఉండాలి? అలా కుదరదు. శత్రువుని సైతము ప్రేమించమని కదా యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన పాఠం. కనుక అందును బట్టి ప్రియులరా, ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని గమనించినప్పుడు హేబేలును ఇష్టపడిన దేవుడు అర్పణను కూడా ఇష్టపడ్డాడు. కయ్యనుని ఇష్టపడని దేవుడు, అది ఎలాంటి అర్పణ అయినా సరే, కయ్యను అర్పణను ప్రభువు ఇష్టపడలేదు. కనుక నువ్వు ఒకవేళ చాలా పెద్ద కానుకలు ఇస్తున్నావేమో, లేకుంటే నువ్వు మంచి సమర్పణ కలిగిన విశ్వాసిగా అందరితో కనిపిస్తున్నావేమో, కానీ జాగ్రత్త. మనుషులు నిన్ను అంగీకరిస్తున్నారేమో, మనుషులు నీ అర్పణలను చూసి, నీ సమర్పణ చూసి మెచ్చుకుంటున్నారేమో, కానీ ప్రభువు నీ అర్పణను లక్ష్య పెట్టినాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇప్పుడే ప్రభుతో సమాధాన పడదాం. ప్రభా, ఫలాని విషయంలో, ఫలానా వారి విషయంలో నాకున్న వివాదం నేను వెంటనే తీర్చుకుంటాను. వారు ఒప్పినా ఒప్పుకున్నా, వారు క్షమించినా క్షమించుకున్నా, నేను వారిని క్షమిస్తాను. నా సమాధానం వారికి తెలియపరుస్తాను. ప్రభు ఆత్మ మనతో ఉండునుగాక. యేసుక్రీస్తు ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.